హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివైన మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఆ రోజు ఉదయం నేను నిద్ర చూసేసరికి నా భార్య వసుంధర ఉలుకు పలుకు లేకుండా ఆచీతనంగా పడి ఉంది. వసుంధర, వసుంధర అని తనని ఎన్నిసార్లు తట్టి లేపినా లేవలేదు. తనకేమైందో ఏమోననే భయంతో నా కొళ్ళంతా చెమటలు పట్టాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఫోన్ చేసి అంబులెన్స్‌ని పిలిచాను. ఫోన్ చేసిన 10 నిమిషాలకి అంబులెన్స్ రావడంతో వసుంధరని హాస్పిటల్‌కి తరలించాను. వసుంధర ఉన్న కండిషన్‌కి తనని ఐసీయూలోకి తీసుకెళ్లారు. అందులోకి ఇద్దరు డాక్టర్స్ వెళ్లారు. వసుంధర పరిస్థితి ఎలా ఉందో ఏమో అని నాకొకటే కంగారుగా ఉంది. బయటే అటూ ఇటూ తిరుగుతూ ఎప్పుడు ఏ వార్త వినాల్సొస్తుందోనని కంగారు పడుతున్నాను. ఐసీయూలోకి వెళ్ళిన డాక్టర్స్ ఇద్దరు 40 నిమిషాలైనా బయటికి రాలేదు. మధ్యలో ఒక నర్సు ఐసీయూ నుంచి బయటకొచ్చి ఆ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళింది. వసుంధర పరిస్థితి ఎలా ఉందో అడుగుదామని తన వెనకాలే వెళ్ళిన నర్స్ డోర్ వేయటంతో మళ్ళీ తను ఎప్పుడు బయటకు వస్తుందా అని ఆ గది బయటే వెయిట్ చేశాను. ఓ 2 నిమిషాలకి చేతిలో ఒక ట్రేతో గదిలోకి వెళ్ళిన నర్సు బయటకొచ్చింది. నర్స్, నా భార్యకి ఎలా ఉంది? అసలు తనకేమైంది? అడిగాను. ఆవిడకి చాలా సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి తిరిగి ఐసీయూలోకి వెళ్ళింది. నర్స్ చెప్పిన మాటలు విని నాకు భయమేసింది. వసుంధరకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఇప్పుడు ఎలా దేవుడా? నా వసుంధర తిరిగి కోలుకునేలా చూడు తండ్రి అని ఆ భగవంతుని వేడుకుంటూ బయటే నిల్చుని ఉండిపోయాను. ఆ తర్వాత 2 నిమిషాలకి ఐసీయూలో ఉన్న ఇద్దరు డాక్టర్లు బయటకొచ్చారు. వాళ్ళకి బయటికి రావడం గమనించి, డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది? ఏమైంది? అడిగాను. తనకి హార్ట్ అటాక్ అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఇలా ఎప్పుడైనా జరిగిందా? అడిగారు. లేదు డాక్టర్, ఇలా ఎప్పుడూ జరగలేదు. తనకి ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు అన్నాను. మొదటిసారి అయినా చాలా సివియర్‌గా హార్ట్ అటాక్ రావడంతో ఆమె కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది. అది కూడా మీరు ఆవిడని సమయానికి హాస్పిటల్‌కి తీసుకొచ్చారు కాబట్టి ఆవిడింకా ప్రాణాలతోనే ఉంది. లేదంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని చెప్పి ఈ ఇద్దరు డాక్టర్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఐసీయూ డోర్ బయట నుంచి నా భార్యను చూడొచ్చా నర్స్ అన్నట్టు తనకి సైగ చేశాను. అందులో ఉన్న పేషెంట్ ఫైల్స్ రాస్తున్న తను బయటకొచ్చి చూసి వెంటనే తిరిగి బయటికి రండి. పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు అని చెప్పింది. అలాగే అన్నాను. వసుంధర ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేదు. అసలు తను స్పృహలో ఉందా? లేదా తను నిద్రపోతుందా? నాకేం అర్థం కాలేదు. ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఇంకోవైపు చేతికి సెలైన్ బాటిల్, కాళ్ళకి చేతులకి ఛాతీ భాగంలో ఏవో సన్నని పైపులు. ఈ టైంకి మేమిద్దరం కాఫీ తాగుతూ హాయిగా ఇంట్లో ఉండేవాళ్ళం. అలాంటిది వసుంధర పరిస్థితి ఇలా ఉందేంటి దేవుడా అని వసుంధరి హాస్పిటల్‌లో ఇలాంటి పరిస్థితులు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని బాధపడ్డాను. వసుంధర, వసుంధర అని పిలిచాను. తను మాట్లాడలేదండి. మిగతా పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. చూసి రండి అని చెప్పింది నర్స్. వసుంధర చేతిని నా చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా నిమిరాను. నా స్పర్శతో తనలో ఏదైనా చలనం వస్తుందని ఆశగా ఎదురుచూశాను. నేను ఆశపడినట్టుగా వసుంధరలో ఎలాంటి మార్పు రాలేదు. అప్పటికే నేను లోపలికెళ్ళి 15 నిమిషాలకు పైగా అవటంతో మీరు వెళ్ళండి సార్ అని చెప్పింది నర్స్. వెళ్తానన్నట్టుగా తలాడించాను. నా చేతిలో ఉన్న వసుంధర చేతిని కాసేపు అలాగే ఆప్యాయంగా నిమిరి మెల్లగా బెడ్ మీద ఆనించిపెట్టాను. సార్, వెళ్ళండి, ఎన్నిసార్లు చెప్పాలి? ఐసీయూలో ఎక్కువసేపు ఉండకూడదు అని నర్స్ చెప్పడంతో బయటికి వెళ్ళిపోయాను. ఆ రోజంతా వసుంధర పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో టెన్షన్ పడుతూ ఐసీయూ బయటే గడిపాను. మధ్య మధ్యలో నర్స్ వచ్చి డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ నా చేతికిచ్చి ఏవేవో కొన్ని ఇంజెక్షన్లు తెమ్మంటే తెచ్చిచ్చాను. ఆ మరుసటి రోజు ఉదయం డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు వసుంధరని పరీక్షించారు. పేషెంట్ తరపు బంధువులు ఎవరైనా ఉంటే పిలవని చెప్పడంతో నర్స్ వచ్చి డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పింది. ఏం చెప్తారో ఏమో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని ఆ భగవంతుని మనసులో తలుచుకుంటూ వెళ్ళాను. డాక్టర్ కూర్చొని ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు. ఒక చేత్తో కుర్చీని పట్టుకొని మెల్లగా కూర్చున్నాను. డాక్టర్,
నా భార్య పరిస్థితి ఎలా ఉంది అడిగాను. పేషెంట్ రిపోర్ట్స్ చూస్తున్నానని చెప్పి 5 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మందగించింది. గుండెకి రక్త సరఫరా కూడా సరిగ్గా కావటం లేదు. హార్ట్ ఆపరేషన్ చేయాలి. అది కూడా ఒక 3 రోజుల్లో. అందుకు 5 లక్షల దాకా ఖర్చవుతుంది. మీరు డబ్బు కట్టిన వెంటనే ఆపరేషన్ మొదలు పెడతామన్నాడు. డాక్టర్, 5 లక్షలా? ఇప్పుడు నా చేతిలో అంత డబ్బు లేదు డాక్టర్ అన్నాను. పర్వాలేదు, సగం కట్టేయండి. మిగతా సగం డిశ్చార్జ్ అయ్యేలోగా కట్టేసి సరిపోతుంది. మరీ ఆలస్యం చేస్తే తన ప్రాణానికి ప్రమాదం అన్నాడు డాక్టర్. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే డాక్టర్ అన్నాను. ఇక మీరు డబ్బు కట్టే పనిలో ఉండండి అని చెప్పి నర్స్ అని పిలిచాడు. మీరిక వెళ్ళిపోండి అన్నట్టు అనిపించడంతో అక్కడి నుంచి లేచి బయటకు వచ్చాను. 5 లక్షలు 3 రోజుల్లో అంత డబ్బు ఎక్కొచ్చుతేను. ఇల్లు తప్ప మాకు పెద్దగా ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు. ఇల్లు అమ్ముదామన్నా ఇప్పటికిప్పుడు ఎవరు కొంటారు? పోనీ ఎవరైనా డబ్బు అడుగుదామా అంటే అంత డబ్బు ఎవరిస్తారు అని ఆలోచిస్తూ ఐసీయూ నుంచి కాస్త దూరంగా వెళ్ళి కూర్చున్నాను. అలా అరగంట అక్కడే కూర్చున్నాక ఎవరో నా భుజంపై చేయి వేసినట్టు అనిపించింది. ఎవరు అని తిరిగి చూసరికి నారాయణ కనిపించాడు. ఏంటి సార్ ఇక్కడున్నారు అడిగాడు నారాయణ. నువ్వేంటి ఇక్కడ అడిగాను. మా బంధువులు ఒకరు ఆరోగ్యం బాగాలేక ఇక్కడ అడ్మిట్ అయ్యారని తెలిసి చూడడానికి వచ్చాను సార్. మీరేంటి ఇక్కడ అడిగాడు నారాయణ. నా భార్యకి సీరియస్ అవ్వటంతో 2 రోజుల క్రితం ఇక్కడ అడ్మిట్ చేశాను అన్నాను. అమ్మగారికి ఏమైంది సార్? ఇప్పుడు ఎక్కడున్నారు అడిగాడు నారాయణ. ఐసీయూలో ఉంది నారాయణ. వసుంధరకి హార్ట్అటాక్ వచ్చింది. ఆపరేషన్ చేయాలని, అందుకు 5 లక్షల దాకా ఖర్చు అవుతుందని, మరో 3 రోజుల్లో డబ్బు కట్టమన్నారు డాక్టర్లు. సమయానికి అంత డబ్బు నా చేతులు లేదు. ఎలా అని ఆలోచిస్తున్నాను నారాయణ అన్నాను. అందుకు నారాయణ, ఎక్కడైనా ప్రయత్నం చేశారా సార్ అడిగాడు. నీకు నా గురించి తెలియదు ఏముంది నారాయణ. అయిన వాళ్ళు బంధువులంటూ నాకెవరున్నారని అడగటానికి. ఉన్న ఒక ఇంటిని అమ్ముదామని ఆలోచన. అదైనా ఇప్పటికిప్పుడు అంటే ఎవరు కొంటారు? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వసుంధర ఇలాంటి పరిస్థితిలో చూస్తానని కలలో కూడా ఊహించలేదు అని బాధపడుతుంటే, బాధపడకండి సార్. ప్రస్తుతానికి నా దగ్గర కొంత డబ్బు ఉంది. ముందు ఆ డబ్బును కట్టేసి ఆపరేషన్ చేయమనండి. మిగతా డబ్బులు కూడా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు నారాయణ. అంత డబ్బు నువ్వెలా అడిగాను. మీరేం టెన్షన్ పడకండి సార్, నేను ఏర్పాటు చేస్తాను కదా. మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వగలిగినప్పుడే ఇవ్వండి. అయినా మీరు మాకు సహాయం చేసిన దాంతో పోలిస్తే ఇదెంత సార్? మీరుండండి, ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకొస్తానని నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భగవంతుడా, ఈ గండ నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటే నారాయణ రూపంలో వచ్చి నాకు సహాయాన్ని అందిస్తున్నావా తండ్రి అనుకున్నాను. అరగంటలోనే నారాయణ 2 లక్షల రూపాయలతో వచ్చాడు. నా దగ్గర ఓ 60,000 వరకు ఉన్న ఆ డబ్బులన్నీ కూడా కలిపి కౌంటర్లో కట్టేసి ఆపరేషన్కి ఏర్పాటు చేయమని చెప్పాను. నారాయణ ఆపరేషన్ అయితే చేయమన్నాను. మిగతా డబ్బు ఎలా అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. నాకు ఒక సహాయం చేస్తావా నారాయణ అడిగాను. ఏంటి సార్ చెప్పండి అడిగాడు. ఇంటి కాగితాలు ఇస్తాను, ఎవరి దగ్గరైనా పెట్టి ఓ 5 లక్షలు తెస్తావా? మిగతా విషయాలు వసుంధర పూర్తిగా కోలుకున్నాక మాట్లాడుకుందాం అన్నాను. మరి ఇల్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇందాక బ్యాంకుకి వెళ్ళేటప్పుడు నా కొడుకు రాహుల్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. అందుకు రాహుల్, వసుంధర అమ్మగారికి అలాంటి పరిస్థితి వచ్చిందా? మాధవయ్య గారికి ధైర్యం చెప్పాను నాన్న. డబ్బు గురించి టెన్షన్ పడద్దు, మిగతా డబ్బు నేను ఏర్పాటు చేశానన్నాడు సార్ రాహుల్. ఇక మీరేం కంగారు పడకండి అన్నాడు నారాయణ. నారాయణ 2 చేతులని నా చేతులకు తీసుకుని, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి నారాయణ అన్నాను. సార్ అంత మాట అనకండి. ఒకప్పుడు పూట గడవడమే కష్టంగా ఉన్న మా కుటుంబానికి మీరు ఎంతో సహాయం చేశారు. ఈరోజు నేను, నా కుటుంబ సభ్యులు ఇలా ఉన్నామంటే అదంతా మీదయ్యే కదా సార్. కష్టాల్లో ఉన్న నాకు అన్నం పెట్టి మీ దగ్గర పడేచ్చారు. ఆ పని చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకున్నాను. నా 2 పిల్లల్ని బాగా చదివించాను. వాళ్ళిద్దరూ ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆ రోజు మీరు మాకు అన్నం పెట్టి ఆదుకోకపోతే మా పరిస్థితి దారుణంగా ఉండేదేమో సార్ అన్నాడు నారాయణ. అంత మాట అనకు నారాయణ. నేను కేవలం నీకు అవకాశం మాత్రమే కల్పించాను. కష్టం నీదే కదా అన్నాను. అవకాశాల కోసం వెతుక్కుంటున్న వాళ్ళకి మీలా ఎంతమంది అవకాశాలు కల్పిస్తున్నారు సార్. అదంతా మీ మంచితనమే అన్నాడు నారాయణ. అలా మేమిద్దరం అక్కడే మాట్లాడుకుంటూ ఉండగా
మీ భార్య ఆపరేషన్‌కి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారని నర్సొచ్చి పిలిచింది. నేను నారాయణ ఇద్దరం వెళ్ళాం. ఒక ఫామ్ మీద నాతో సంతకం పెట్టించుకున్నారు. నేను సంతకం చేశాక వసుంధరని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. నారాయణ కూడా నాతో పాటు అక్కడే కూర్చున్నాడు. నారాయణ, నీకేదైనా పని ఉంటే చూసుకో అన్నాను. పర్వాలేదు సార్. ఇలాంటి సమయంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేనెలా వెళ్తాను అని నా పక్కనే కూర్చున్నాడు. 2 రోజుల నుండి నిద్ర లేక అలసటగా అనిపించడంతో కూర్చున్న దగ్గరే తల వెనుక కానించి కళ్ళు మూసుకున్నాను. కళ్ళ ముందు వసుంధర నా జీవితంలోకి వచ్చిన రోజులు గుర్తొచ్చాయి. 30 సంవత్సరాల క్రితం ఓ రోజు నేను, నా స్నేహితుడు శేఖర్ ఇద్దరం కలిసి ఓ హోటల్‌లో టీ తాగుతున్నాం. సడెన్‌గా అక్కడికి పోలీసులొచ్చారు. శేఖర్‌ని, నన్ను వాళ్ళతో పాటు రమ్మని పిలిచారు. నాకేం అర్థం కాలేదు. మేమేం చేశామని మమ్మల్ని స్టేషన్‌కి రమ్మంటున్నారు అడిగాను. ఏం మాట్లాడకుండా స్టేషన్‌కి పదండి, అక్కడ చెప్తామని స్టేషన్‌కి తీసుకెళ్లారు. స్టేషన్‌కి తీసుకెళ్ళాక చెప్పండి, మీరిద్దరేనా? ఈ గ్యాంగ్‌లో ఇంకెవరైనా ఉన్నారా అడిగారు. నాకేం అర్థం కాలేదు. అసలేం మాట్లాడుతున్నారు సార్ మీరు అడిగాను. ఏం తెలియనట్టు భలే నటిస్తున్నావు. మీ తెలివితేటలు నా దగ్గర చూపించకండి అని మా ఇద్దరిని బాగా కొట్టారు. ఆ ఇంట్లో దొంగతనం చేసిన బంగారం, డబ్బు ఎక్కడుందో చెప్పమని బెదిరించారు. నాకేం అర్థం కాక ఎన్నిసార్లు అడిగినా తెలియదని సమాధానం ఇచ్చాను. మమ్మల్ని కొట్టి కొట్టి అలసిపోయి పోలీసులు బయటికి వెళ్లారు. ఏంట్రా శేఖర్, మాకేమీ తెలియదంటే కూడా వినట్లేదేంటి? అక్కడి నుంచి మనం ఎలా బయటపడేది అన్నాను. మనం నిజం ఒప్పుకోకపోతే వాళ్ళు మనల్ని వదిలేలా లేరు అన్నాడు శేఖర్. నిజమా? చెయ్యని తప్పుని మనం ఎలా ఒప్పుకుంటాం అన్నాను. అందుకు శేఖర్, వాళ్ళు పోలీసులు అనుమానం లేనిదే ఇలా మనల్ని అరెస్ట్ చేస్తారా అన్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అడిగాను. ఒకరింట్లో నేను ఇంకొకరు నాకు బాగా తెలిసిన వాడు కలిసి దొంగతనం చేశాం. ఆ అనుమానంతోనే మనల్ని అరెస్ట్ చేశారు అన్నాడు శేఖర్. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నీకు దొంగతనం చేసే అలవాటుందా? ఇంతకాలం నాకు చెప్పలేదు. నీకు తెలుసు కదా నేను అలాంటి వాడిని కాదు అని. కనీసం నా గురించైనా వాళ్ళకి చెప్పరా? ఏ తప్పు చేయకుండా వాళ్ళ చేతిలో అలా దెబ్బలు తింటున్నానండి. అందుకు దొంగతనం నేనొక్కడే చేశాను తెలిస్తే నాకెక్కువ శిక్ష వేస్తారు. ఇద్దరం కలిసి చేశామంటే నాకు కొంత శిక్ష తగ్గుతుంది. కొన్ని రోజులు పోతే అదే అలవాటవుతుంది కానీ కామ్‌గా ఉండు అన్నాడు. శేఖర్ అలాంటి వాడని నేను ఊహించలేదు. నేను ఏ తప్పు చేయలేదని తెలిసినా వాడి స్వార్థం కోసం దాంట్లో నాకేం సంబంధం లేదని పోలీసులకు చెప్పలేదు. శేఖర్, నేనిద్దరం కలిసి ఈ నేరం చేశామని చెప్పడంతో మాకు 6 నెలల జైలు శిక్ష పడింది. దీంట్లో నాకే సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరూ నా మాట వినలేదు. శేఖర్ కారణంగా చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. క్షణ క్షణం జైలు నరకంలా గడిచేది. అక్కడి వాతావరణం మనుషులను చూస్తేనే చిరాకనిపించేది. కానీ ఏం చేయను? లాయర్‌ని పెట్టుకుని వాదించుకునేంత స్తోమత లేదు. ఎలా, ఎవరిని కలవాలో తెలీదు. శిక్ష అనుభవించడం తప్ప ఇంకో మార్గం కనబడలేదు. అలా 2 నెలలు గడిచాక ఒకరోజు అక్కడి జైలర్ గారు, మాధవ్, నిన్ను కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాను. నీ పనేంటో నువ్వు చేసుకుంటూ పోతావు. మిగతా వాళ్ళ సమయం వృధా చేయకుండా చేయాల్సిన దానికన్నా ఎక్కువ పనులే చేస్తావు. ఎందుకు నేను చూసినప్పుడల్లా నువ్వు ఆ దొంగతనం చేయాలనిపిస్తుంది మాధవ్ అడిగారు. ఆయన మాటలకి నా కళ్ళు నీళ్ళు తిరిగాయి. నా కళ్ళు చెమర్చడం చూసి, ఏంటి మాధవ్, ఎందుకా కన్నీళ్ళు అడిగారు. కనీసం మీరే నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంలో ఏం మాట్లాడేది లేక కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నాను. అందుకు జైలర్ గారు, అంటే నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదా మాధవ్ అడిగారు. లేదండి అని జరిగిందంతా చెప్పాను. చేయని తప్పుకి శిక్ష అనుభవించడం ఏంటి? మీ వాళ్ళు ఎవరైనా లాయర్‌ని పెట్టి వాదిస్తే నిజానిజాలు బయటపడతాయి కదా అన్నాడు. అందుకు నాకెవరూ లేరు డాక్టర్. లాయర్‌ని పెట్టుకునేంత స్తోమత లేదు అన్నాను. ఏంటి? నీకెవరూ లేరా అడిగారు జైలర్. అవునండి. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే అనాథాశ్రమంలో పెరిగాను. అక్కడే డిగ్రీ వరకు చదువుకుని నాకు తెలిసిన పనల్లా చేసుకుంటున్నా అన్నాను. అందుకనా, అయ్యో, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. నీలాంటి డబ్బులు లేని వాళ్ళ కోసం ఉచితంగానే వాదిస్తారు అని ఆ మరుసటి రోజే నా విషయం ఆయనతో చెప్పడంతో ఆయనను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నేను రోజుల్లోనే నేను నిర్దోషినని తెలియడంతో నన్ను రిలీజ్ చేశారు. నేను వెళ్ళే ముందు అక్కడ జైలర్ గారు రామ్మూర్తిని కలిసి నా కోసం సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆయన నేను బయటికి వెళ్ళే ముందు, మాధవ్, నీతో ఒక విషయం చెప్పాలి అన్నారు. ఏంటి సార్ అడిగాను. నేను ఇక ఎంతో కాలం బ్రతకను. నాకు లంగ్ క్యాన్సర్ సెకండ్ స్టేజ్‌లో ఉంది. ఏ క్షణమైనా నేను చనిపోవచ్చు. నాకొక సహాయం చేస్తావా అడిగారు. ఏంటో చెప్పండి సార్.
నా వల్ల అయ్యేదైతే తప్పకుండా చేస్తానన్నాను. నా భార్యకి నాకన్నా తొందర ఎక్కువ మాధవ్. 4 ఏళ్ల క్రితమే గుండెపోటుతో పోయింది. నాకో కూతురుంది. నాకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి తన గురించి నా బెంగంతా. నా కూతురు వసుంధర చాలా అమాయకురాలు మాధవ్. ఎలా బ్రతుకుతో ఏమో! నిన్ను చూడగానే ఎందుకో నువ్వు ఏ తప్పు చేసి ఉండవనిపించింది. ఇలా అడుగుతున్నానని అనుకోకపోతే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా మాధవ్? అడిగారు. ఆయన అలా అడిగేసరికి నాకేం మాట్లాడో అర్థం కాలేదు. బాబు ప్లీజ్ కాదనకు. నాకో ఇల్లుంది. అది నా కూతురు పైన రాశాను. బ్యాంకులో కొంత డబ్బుంది. దాంతో ఏదైనా వ్యాపారం చేసుకో. నా కూతురికి నీకిచ్చి చేస్తే తను సంతోషంగా ఉండే నమ్మకం నాకుంది అన్నారు. ఆయన ఉన్నట్టుండి అలా అడిగేసరికి నాకేం మాట్లాడో అర్థం కాలేదు. కాసేపు మౌనంగా ఉండి తనున్న పరిస్థితికి బాధ అనిపించింది. ఆయన మనసుకి కష్టం కలిగించడం ఇష్టం లేక సరే అన్నాను. 15 రోజుల తర్వాత తన కూతురు నాకిచ్చి గుళ్ళో పెళ్లి జరిపించారు. ఆయన అన్నట్టుగానే మా పెళ్ళైన అయిన 3 నెలలకే ఆయన కాలం చేశారు. ఆయన కోరుకున్నట్టే ఓ చిన్న వ్యాపారం మొదలుపెట్టాను. అనుకోకుండా నారాయణ ఓ రోజు పని కోసం నా దగ్గరికి రావడంతో వాళ్ళ కుటుంబ పరిస్థితి తెలిసి పనిచ్చాను. నారాయణకి 2 కొడుకులు. అప్పుడు చిన్నపిల్లలు. నారాయణ నేనెప్పుడు నా కింద పనిచేసే వాళ్ళ చూడలేదు. మాకు పెళ్ళై 4 సంవత్సరాలైనా పిల్లలు కలలేదు. నారాయణ పిల్లని చూసి సంబరపడేవాళ్ళం. వాళ్ళ చదువులకి ఆర్థికంగా సహాయం చేశాం. అలా కాలం గిరిన తిరిగి నారాయణ 2 కొడుకులది ఇంటర్ పూర్తయి పై చదువులకి పట్నంలో సీట్ వచ్చిందని, పిల్లలతోనే మేము అక్కడే ఏదైనా పని చూసుకుని బతుకుతామని పట్నం వెళ్ళిపోయారు. అలా 20 సంవత్సరాలు గడిచినా మాకు పిల్లలు కాలేదు. తల్లిని కాలేకపోయాని వసుంధర రోజు రోజుకి మానసికంగా కృంగిపోయేది. తనలా చూసి నేను నా వ్యాపారం మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. ముందెన్నడూ లేనిది వ్యాపారంలో నష్టాలొచ్చాయి. చూస్తుండగానే కోలుకోలేని విధంగా నష్టాల్లో కూరుకుపోయాను. అప్పటి వరకు కూడబెట్టుకున్నంతా అప్పులు తీర్చుకోవడానికే సరిపోయింది. అలా కొంతకాలం గడిచాక వ్యాపారం చేయడం మానేసి చిన్న ఉద్యోగం చేసుకుని నేను వసుంధర ఉన్నంతలోనే హాయిగా ఉంటున్నాం అనుకున్న లోపే వసుంధరకి ఇలా జరిగింది. సార్ సార్ అమ్మగారికి ఆపరేషన్ పూర్తిందట. వెళ్ళి చూడమని నర్సు చెప్పింది. పదండి వెళ్దామని నారాయణ అనగానే ఉలిక్కిపడి లేచి గబగబా వసుంధర దగ్గరికి వెళ్ళాను. కాసేపటికి వసుంధర స్పృహలోకి వచ్చి నన్ను చూసి నాకు ఏమవుతుందో ఏమని కంగారు పడ్డారా అంది. లేదు వసుంధర, నాకు తెలుసు నీకేమీ కాదని. ఆ భగవంతుని మీద భారం వేసి అన్నిటికీ ఆయనే ఉన్నారని అనుకున్నాను. నా నమ్మకమే నిజమైంది. ఆ భగవంతుడే నారాయణ రూపంలో వచ్చి మనకు సహాయం చేశారనిపిస్తుంది. ఏ టెన్షన్ లేకుండా నీ ఆపరేషన్ పూర్తయిందని చెప్పడంతో వసుంధర అర్థం చేసుకుని నారాయణకు చేతులు జోడించి నమస్కరించింది. అందుకు నారాయణ వద్దమ్మా, అన్నం పెట్టిన చేతులు ఆశీర్వదించాలే కానీ ఇలా దండం పెట్టదు అన్నాడు నారాయణ. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.